హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎవరైతే ఇప్పటి వరకు అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి చందా చోరీ గురించి మాట్లాడుతూ ఉన్నారో అక్కడ చాలామందిని సస్పెండ్ చేసి పక్కన వేశారు, చాలామంది దాని పదవుల నుంచి తీసేశారు. అయినప్పటికీ కూడా అసలు రామ మందిర నిర్మాణంకి డబ్బులు కలెక్ట్ చేసింది ఎవరు? మోడీ గారు. దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది మోడీ గారు. ఇప్పుడు రామ మందిరం అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి ఎటువంటి విధానాలు తీసుకురాకుండా ఉండడం కోసం కానీ మొత్తం చట్టాలకి అతీతంగా అక్కడ ట్రస్ట్ని ఏర్పాటు చేసింది ఎవరు? మోడీ. అక్కడికి వచ్చిన డబ్బులు దబ్బేసింది ఎవరు? మోడీ. అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే ఇది ఒప్పుకోరు. మోడీ దేవుడు, ఆయన నాటు పైన బయోలాజికల్, ఆయన దేవుడు, ఆయన 100 చెప్తూ ఉంటారు. కానీ సాధువులు ఊరుకోరు కదా, వాళ్ళకి వాస్తవాలు తెలుసు కదా. రామాలయంలో చోరీ జరిగినందుకని ప్రతిపక్షాలకు ఎలాగూ స్పందన లేదని వాళ్ళు ఫిక్స్ అయ్యి కనీసం సాధువులకైనా స్పందన ఇస్తారేమో అని నమ్మకంతో అయోధ్య రామ మందిర విరాళాల చోరీపై వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్షం పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నా తప్పించుకుపోతున్నాడు మోడీ అండ్ మన అమిత్ షా. మీకు అర్థమైతే గత కొంతకాలంగా మోడీ అమిత్ షా పార్లమెంట్కి రావట్లా, తప్పించుకు పారిపోతున్నారు అనమాట. ఎప్పుడైతే జంజీ ప్రొటెస్ట్ జంతర్ మంత్రలో జరిగిందో ఆ రోజు పార్లమెంట్ సంసదన్ అని ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి మోడీ పారిపోయి కనిపించట్లా, అమిత్ షా పారిపోయి కనిపించట్లా. దొంగలు అంతే కదా, పారిపోతారు కదా. ఏమైనా జరిగితే వాస్తవాలు చెప్పాల్సి వస్తే పారిపోతారు కదా. లాఠీ చార్జ్ చేసింది ఎవరో చెప్పాలంటే పారిపోతారు. పార్లమెంట్లో దాని గురించి అడిగితే విరాళాల గురించి ఏమైందిరా, ఎవడరా దొంగనాయాలుగాడు, అక్కడ రామ మందిరం పవిత్రమైనటువంటి రాముడు సొమ్ము తిన్న పరమ దగురుబాజీ యదవనా కొడుకులు ఎవర్రా అని అడిగితే సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి పారిపోతున్నారు అనమాట. అయితే దీన్ని సర్కారు చాలా చీప్గా తీసుకొని ఏం లేదు అంటాడు. ఒకడేమో వాడు యూపీ ముఖ్యమంత్రి అంట, బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో అలా మాట్లాడు. ఇప్పుడు ఎవడైతే రామాలయానికి చోరీ జరిగిందని మాట్లాడుతున్నారో వాళ్ళెవరు కూడా రామ మందిరానికి ₹1 కూడా ఇచ్చిన వాళ్ళు కాదంటూ మాట్లాడుతున్నాడు ఈ పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి. అరే స్వామిని, యూపీలో గో మాంసం భారీ ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉందిరా. నువ్వు అంత సనాతనివైతే, అంత నిజంగా దేవుడి పైన నమ్మకం భక్తి కలిగిన వాడైతే ఫస్ట్ మేమంతా దేవతగా పూజించే గోవుని ఉదిస్తుంటే ఏం పీకుతున్నావురా ఏస్ట్ ఫెలో అని అడగాలి కదా. కానీ అడగట్లేదు. అరే పిచ్చోడా, నీ యూపీలో సంవత్సరానికి 10,208 మంది మహిళల పైన అండర్ ఏజ్ అంటే 18 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయిరా. అందుట్లో బీజేపీ వాళ్ళు, నీ పార్టీ వాళ్ళు ఉన్నారా పుండాగో, ఒకసారి చూసుకోరా అంటే చూసుకోడు. ఈ ప్రపంచంలో జరిగిన దరిద్రాలు మొత్తాన్ని నెత్తి మీద వేసుకొని అసలు అయోధ్యలో జరిగినటువంటి చోరీకి ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ₹1 కూడా ఇవ్వలేదు. రూపాయి ఇస్తేనే అడగాలంటే చెప్పు తీసుకుని కొడతారు జనాలంతా. మిస్టర్ ఆదిత్య, యోగి ఆదిత్య, ఒక్క ఆసనం వేయటం రాదు, నేను యోగి అంట. ఈ చోరీపై నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాలంటూ 500 మందిని ఢిల్లీలో సీఎం నివాసాని కోసం దగ్గరికి వెళ్ళారు. పాదయాత్రగా వెళ్ళి వాళ్ళ వినతి పత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నటువంటి సాధువులు. మీరు వాళ్ళందరినీ చూడండి, వాళ్ళని చూస్తే నిజమైన సాధువుల్లా ఉంటారు. ఆ యోగిని వీళ్ళందరి మధ్య తీసుకొచ్చి నించోబెడితే రేక్ కొడతారు అనమాట, కింద మీద వాయ కొడతారు. కనీసం సాధువులకైనా సరైన సమాధానం చెప్తారో లేదో అంటూ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. హిందూ ద్రోహులంటూ బీజేపీని, వాళ్ళ యొక్క విధానాలని వీళ్ళు చాలా దారుణంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకసారి మీరు చూసినట్లయితే వాళ్ళు నినాదాలు కూడా మీకు వినిపిస్తాయి, వినండి. कर रहे हैं 11 बजे मंडी हाउस पहुंच रहे हैं। हम संत समाज टोली पे टोली पहुंचेगी। मेरा सबसे अनुरोध है कि संत समाज अपने स्तर से अपनी टोली बना करके और मंडी हाउस पहुंच करके संगत चोरों को सावधान करें और मुख्य चर्चा चोर जो है उनको पकड़ने के लिए हम लोगों ने एक जो है ज्ञापन तैयार किया है। संत समाज एक ज्ञापन देंगे कि दोबारा ऐसी चोरी कहीं ना हो और जिन्होंने चोरी की है उनको पर्याप्त सजा मिले। जय जय श्री राम। चोरो चंदा चोरो चंदा चोरो
11 बजे मंडी हाउस पहुंच रहे हैं। हम संत समाज टोली के टोली पहुंचेंगी। मेरा सबसे अनुरोध है कि संत समाज अपने स्तर से अपनी टोली बना करके और मंडी हाउस पहुंच करके चंदा चोरों को सावधान करें और मुख्य चंदा चोर जो हैं उनको पकड़ने के लिए हम लोगों ने एक जो है ज्ञापन तैयार किया है। संत समाज एक ज्ञापन देंगे कि दोबारा ऐसी चोरी कहीं ना हो और जिन्होंने चोरी की है उनको पर्याप्त सजा मिले। जय जय श्री राम। వీళ్ళ వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నారంట. ఆ యొక్క జీవితంలో ఎప్పుడు ఇటువంటి జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇప్పుడైతే ఎవడైతే చేశారో వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించాలి, వాళ్ళకి శిక్ష పడాలని వీరు కోరుకుంటున్నారు. మరి డూప్లికేట్ల టికెట్ల అమ్మిన పరిస్థితి ఏంటి? రామ మందిరంలో దర్శన టికెట్లు కావచ్చు, ప్రత్యేక దర్శన టికెట్లు కావచ్చు, ఇవన్నీ డూప్లికేట్ టికెట్లు ప్రింట్ చేసి అమ్మిన ఎదవల్ని ఏం చేయాలి? అర్థమవుతుందా మీకు? ఒక విధంగా కాదబ్బా, దోపిడీ చేయటం మొదలు పెడితే బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినంత దోపిడీ భూమి మీద ఇండియాలో ఎవడో చేయలేదు. మనం ఏదో అనుకుంటాం కదా, గతంలో ఎవడో ముస్లిం రాజులు ఏదో దోపిడీ చేశారని, దానికన్నా 100 రెట్లు ఎక్కువ దోపిడీ ఈ అయోధ్య రామ మందిరంలో జరుగుతుంది. దొంగ టికెట్లు ముద్రిస్తూ ఉన్నారు. ఆ విరాళాలు మొత్తం బాత్రూంలో దాచి వాటిని తీసుకెళ్ళి ఒక్కొక్కడు పెద్ద పెద్ద బిల్డింగులు, లగ్జరీ కార్లు కొనుక్కొని, మొన్న వాళ్ళు విచారణకు వచ్చేటప్పుడు వచ్చిన కారు వాల్యూవే 1,70,00,000 అంట. ఏ అవడమ్మ కూడా సొమ్ము తీసుకుని వెళ్తున్నారు అంత 1,70,00,000 కార్లు. వీటన్నిటి గురించి వీళ్ళు సాధువులంతా కలిసి వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తున్నారు. మరి వీళ్ళనైనా కేర్ చేస్తారంటే కేర్ చేయరు. వీళ్ళ అసలు హిందుత్వానికి, బీజేపీకి, హిందుత్వానికి, ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు స్వామి. వాళ్ళు అది అడ్డం పెట్టుకుని బతుకుతున్నారు. ఆ విషయాలు తెలియక ప్రతి ఒక్కడు మూసుకొని వినకుండా వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ అంధభక్తుల్లాగా అంత సీన్ లేదు. రాబోయే రోజుల్లో మరొక విధంగా చందా చోరీ జరుగుతూనే ఉంటుంది. ఒక విధంగా కాదు, నెంబర్ ఆఫ్ వేస్లో బీజేపీ మా దగ్గర నుంచి డబ్బులు దొబ్బేస్తూ ఉంది. అయోధ్య రామ మందిరంలో ఇంత అపవిత్రమైనటువంటి ఘటన జరిగితే కనీసం నోరెత్తడం చేత, కానీ పరమ దుర్మార్గులు మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా ఒకడేమో మా హిందువుల సొమ్ము హిందువులమే దోచుకున్నాం, మీరెవర్రా అడగడానికి అంటాడు. మీ మొగుళ్ళం రా మేము అడగడానికి. నేను సమాధానం చెప్తా, నీ మొగుళ్ళం రా మేము. వాడికి సమాధానం చెప్పాల్సిందే. కోట్ల రూపాయలు దెంగి దోసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవడానికి మనుషులు ఏమైనా పెంచాలనుకుంటున్నారా అని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఓట్లు వేసుకున్నాము, మాకు వచ్చింది దొబ్బు తింటామంటే ఊరుకుంటూ కూర్చుంటారండి జంజి. ఇకపైన మీకు కుందులే గట్టిగా రాడ్డు దించుతారు, దొరికిన చోటల్లో దొరికినట్టుగా. చెప్తున్నా వినండి. నాట్ ఓన్లీ అయోధ్య, కేదార్నాథ్లో జరిగింది, అలాగే కొంతమంది పట్టుకున్నారు. తిరుపతిలో కూడా దొంగ టికెట్లు అమ్ముతున్నారు, పట్టుకుంటున్నారు. తిరుపతిలో కూడా దొంగ లడ్లు అమ్ముతున్నారు, పట్టుకుంటున్నారు. ఎంత హిందువులే చేస్తూ ఉన్నారు. హిందువులు హిందూ దేవుళ్ళ పేరు పెట్టుకొని హిందువులే దౌర్జన్యాలు, దారుణాలు చేస్తూ ఉన్నారు. అర్థం చేసుకోవాలి మీరు. మనకి దేవుడు ఇచ్చింది బ్రతకమనే జీవితం. దాన్ని బ్రతకడానికి దేవుడు సొమ్మె దుబ్బేసి ప్రత్యేకంగా టిక్కెట్లు, అయోధ్య రామ మందిరంలో స్పెషల్ టిక్కెట్లు ముద్రించి వాటిని కూడా అమ్ముకున్నారంటే ఎన్ని కోట్ల రూపాయలు దుబ్బేశారో అర్థం చేసుకోండి. ఎంత జరుగుతున్నా కూడా మనం అంధభక్తులుగా బతుకుతూ అందుట్లోనే కొట్టుమిట్టాడతాం. ఎందుకంటే సీమి నెత్తురు మన దగ్గర లేదు. మన దగ్గర బతికే సత్తా, గట్టిగా నిలబడి ప్రశ్నించే దమ్ము లేని శుద్ధ వేస్ట్ ఫెలోస్ మనం. చివరికి ఉప్పు కారం తక్కువ తినే సాధువులు కూడా తిరగబడుతున్నారు. కడుపు నిండా ఉప్పు కారం తింటూ ఉడుకు రక్తం ప్రవహిస్తున్న మనమేమో ఛీ, ఈ వీడియో కింద కూడా చాలా వస్తాయి కామెంట్లు, నీకెందుకు రా అదిరా ఇదిరా అని. బొక్కరా, నువ్వెన్ని కామెంట్లు పెట్టినా బొక్క కూడా కూడదు మాకు. ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మా పోస్ట్ 360 నుంచి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.